me up, I'm on the clock. Put me on top, everybody drop. 600 కోట్లకు పైగా బడ్జెట్. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు. బాక్సాఫీసును బద్దలు కొట్టే స్టామినా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. సింపుల్ గా చెప్పాలంటే ఇది కల్కి 2898 ఏడి సినిమా. భారతీయ సినిమా చరిత్రనే తిరగరాసే బలమైన క్యాస్టింగ్, టెక్నాలజీ, విఎఫ్ఎక్స్, అంతర్జాతీయ ప్రమాణాలతో కల్కి మూవీ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఈ సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. భారతీయ పురాణాలను ఆధారంగా చేసుకుని డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే. కలి యుగాంతంలో అవతరించే కల్కి అవతారాన్ని ఈ సినిమాలో చూపించనున్నట్లు, అంతేకాకుండా మొత్తం 3 కొత్త ప్రపంచాలను సృష్టించినట్లు చెప్పుకొచ్చారు. 600 కోట్ల బడ్జెట్తో భారీ తారాగణంతో ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించారు. మెథాలజీని సైన్స్ ఫిక్షన్తో ముడిపెడుతూ ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని పంచినట్లుగా చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి రానంత బజ్, హైప్ కలికి చుట్టూ చేరింది. దీనికి ప్రధాన కారణం నాగ్ అశ్విన్ తీసుకున్న సబ్జెక్ట్ అని చెప్పవచ్చు. సినిమా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ మొత్తం అదిరిపోయిందంటూ అభిమానులు చెబుతున్నారు. తెనాలిలో ఉదయం 4 గంటలకే మొదటి షో చూసిన ప్రభాస్ అభిమానులు సినిమా హిట్ టాక్ స్వంతం చేసుకోవటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే సూపర్ అన్న, ఇంతటికి ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి ప్రభాస్ కి కర్ణుడి క్యారెక్టర్. క్లైమాక్స్ అయితే క్లైమాక్స్ కోసం సినిమా చూడొచ్చు అన్న ఇంకోసారి. 200 crores ఫస్ట్ డే పక్కా, ఇది గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ డై హార్డ్ ఫ్యాన్ కాల్ రెగరేసుకొని చెప్పుకునే సినిమా జై రెబల్ స్టార్. నాగేశ్వరి మామ మంచిగా ప్లాన్ చేసావు. కల్కి అనేటువంటి చిత్రం ఈ సినిమా బాగా ఉంది. బ్లాక్ బస్టర్ మంచి టాక్ ఇవ్వడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నా. జై ప్రభాస్. ఎక్సలెంట్. బాహుబలిని మించి ఉన్న సినిమా. బాగుంది సినిమా, బాగుంది, చూడటానికి థ్రిల్లింగ్ గా ఉంది. చాలా చాలా బాగుంది పిక్చర్, చూడదగ్గ పిక్చర్, ఒకసారన్నా చూడాలి. చాలా బాగుంది అన్న బొమ్మ, బ్లాక్ బాస్టర్ చాలా బాగుంది. ప్రభాస్ ఫ్యాన్స్ తగ్గేది లేదు వెనక్కి. సినిమా మాత్రం లెవెల్ బాబాయ్, రికార్డు బ్రేక్ చేశాడు ప్రభాస్. చాలా కాదు సినిమా ఆల్రెడీ బాహుబలి ఆడిపోయి మిర్చిపోయింది. బాగుందండి సినిమా, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది, ఇంకా బాగా తీసుండాల్సింది. చాలా బాగుందండి. హిందూ మైథాలజీ గురించి కానీ సినిమా గురించి కానీ చాలా బాగా చెప్పారు. సూపర్ సక్సెస్ సినిమా. మూవీ చాలా బాగుంది, ఎక్సలెంట్, చాలా అంటే చాలా బాగుంది. క్లైమాక్స్ అస్సలు గూస్ బంప్స్ వచ్చేసాయి. అశ్వత్థామా సూపర్ బాగుందండి. జై ప్రభాస్, రెబల్ స్టార్. ఏసీ వీడియో అన్న లాస్ట్ ట్విస్ట్ అయితే కేక. సినిమా ఎక్సలెంట్గా ఉంది. సినిమా మాత్రం అరాచకం, బాహుబలి మించిపోద్ది. అల్లాడిచ్చింది, చంపేసింది. అందరూ వచ్చి చూసేయండి. ప్రభాస్ కి జిందాబాద్ చెప్పింది. తెలుగు సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్ళింది ఈ సినిమా. మార్వెల్, డీసీ ఏంటి, మార్వెల్, డీసీ, యానిమీ, ఇంకా కింగ్ సిరీస్ అన్ని రిజెంబుల్ చేశాడు. యాక్షన్, యానిమేషన్ మొత్తం ఆల్ ఇన్ వన్ ప్యాక్. అసలు కల్కి విజువల్ వండర్. చివర 1 hour సూపర్ సినిమా, 1 year పక్కా. సూపర్ అన్న, మామూలు లేదన్నా, సూపర్. సూపర్ సినిమా, సూపర్.